అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే నిన్న నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం కానండి వాతావరణం మారిపోయింది. నిన్నటిదాకా ఎండ కాసింది. ఇవాళ మాత్రం వర్షం వచ్చేస్తుంది. అందుకే ఇంకో ఈడున్నాడు ఇక్కడ. ఉండమంటే ఒంట్లను బయటకు వదిలేసాడు. వర్షం వచ్చేసి తడిసిపోతుందని వచ్చాడు. చూసారు ఎలా ఉడతలేసిపోతున్నాడని పావులా పని చేయడు. తిండి తింటాం తప్ప కానీ. السلام عليكم ورحمة الله وبركاته. هذا راشد الهندي وهذا علي. سلم تحية خاصة لكل شيء. ఆడి పేరు అబ్దల్లా. ఇలా పెదనాన్నగారు అబ్బాయి అనమాట. అసలు 10 పైసలు పని చేయడు. పనికి మాలిన వాళ్ళు నెంబర్ 1 ఇడు. ఇంతకీ ఏంటంటే ఇది ఏంటని అడిగాడు అనమాట. ఇది ఇప్పుడే నేను తీసాను, చాలా రోజులు అయిందిగా తీసి ఇప్పుడు తీసాను అనమాట. ఇది ఏంటంటే మైక్ రా బాబా అని చెప్తున్నాను. వీళ్ళ ఊరు తిసాది అనమాట. వాళ్ళకి అసలు ప్రపంచ జ్ఞానం తెలియదు అనమాట. శుద్ధి శుభ్రం ఇంకా పలాంది ఏంటి అనేది ఏం తెలియదు అసలే వీళ్ళకి. అందుకని చూపిస్తున్నాను. సరే బాబు వీడియో చెప్తాను నేను అని అన్న అనమాట. ఏంటి తింటాం తెలుసు అన్నాడు మా వాడు. తింటామంటే అన్నం తినరంట. గుర్తు మాసం రోజు మాసం కావాలంట, పప్పు వద్దంట. ఏం చేయాలంక ఇంక ఇవాళ తీసాను డెక్కాను, వాళ్ళు తీసాను. ఇప్పుడు వండుతాను వెళ్ళి ఏటమాసం తీసాను. ఏటమాసం వండేతాను. ఏంటంటే ఈ ఫోటో అనుకుంటాడంటే పరిగెట్టుకు వచ్చేసినట్టు వీడియో తీసినప్పటికి. ఇవాళ మైక్ కూడా తీసాను బయటికి. ఇలా కట్టుకుంటారంటే వీళ్ళు ఊళ్ళో చూసారు. మొహం కనపట్లేదు, ఏం కనపడలేదు, బూచోడ్లేగా. ఏం అర్థమవుతుంది అది. ఇవాళ వర్షం వచ్చేసింది కదా, ఒంట్లను బయట వదిలేసాడు. ఇంకొచ్చేసి నా చెప్పాను ఇలాగా వీడియో తీస్తానరా ఎందుకని అడిగితే, వీడియో తీస్తాను అబ్బాయి, ఇలా పని చేద్ది, ఇలా చేస్తానని నన్ను. ఇంకా నన్ను వదలలేదు. ఇంకా నేను వస్తాను వీడియోలోకి అంటున్నాడు. కానీ కళ్ళెం సోయ్. السلام عليكم ورحمة الله تعالى وبركاته. وهذا تحية خاصة ماشي لكل نفرات. نريد التحية لكل شيء ماشي. అర్థమైంది ఏమన్నా? నాకు సగం అర్థమైంది, సగం అర్థం అవ్వలేదు. వీళ్ళ అరబ్బీ వేరు, మన అరబ్బీ ఇక్కడ మాట్లాడి అరబ్బీ అరబ్బీ వేరు, వీళ్ళ మాట్లాడి అరబ్బీ వేరు. వీళ్ళ మాట్లాడేది సగం అర్థం అవుతుంది నాకు, సగం అర్థం అవ్వదు. కానీ అర్థం అవుతుంది. ఎందుకంటే ఇది మహా దొంగండి ఇలా ఉన్నాడు. కానీ ఇదే మంచోడు అనకూడదు దీన్ని. هذا صديقنا 100 نحن موجودين. هذا సఫానియా. అయ్యో సఫానియా అంటే సఫానియా ఊరు దగ్గరలో ఉన్నాము మేము. నా ఫ్రెండ్ మంచోడు అని చెప్తున్నాడు. تابعين خاصة لكل نفرات يريد هذا. يلا انا اسوي سلانة لحم. ఎప్పుడు మాసం అంటారంటే పప్పు వండితే తినరా, కోడి వండితే తినరా, మాసం అంటున్నాడు రోజును. అందుకే చల్లగా ఉంది కదా మాసం ఉండేదని అంటున్నాడు. దెబ్బతో ఆనందం పొరలో పొంగిపోయింది కళ్ళుల్లోంచి అన్నదమ్ములు ఇద్దరికి. నసవి లహం సలోనా. ఓకే వెళ్తున్నాను వంటగదిలో. వర్షం వచ్చేసిందండి. బయట వాతావరణం ఒకసారి చూసేయండి. మరి బయట వాతావరణం ఒంట్లు చూసారా అక్కడక్కడ పడుకున్నాయని ఇంకా వీళ్ళు వచ్చేసి రూమ్లో కూర్చున్నారు. మా గురువు గారే ఇదేమో కారు మీను అద చెయ్యారా సదికింత దిగోడు ఇక్కడ కూర్చున్నాడండి. సరే అయితే మరి నేను మాసం నరకటం మొదలెడతాను. ఇది కూడా మాట్లాడతాడండి. ఏదో పండగ కింద ఉందండి బాబా. చెప్పు. هذا راهي هندي. هندي. عبد الله علي تشادي. راهي موجودين الحين سعودية. ايوه ما شاء الله. هذا رجال مضبوط 100. كل شيء عنده معلوم. وتحياتنا له. అంటే నేనంట చాలా కష్టపడతానంట, చాలా బాగా పని చేస్తానంట, బాగా వండుతానంట, చాలా మంచోడు అని చెప్తాడు. నేనే చెప్తున్నాడు మంచోళ్ళు కాదని. ఎందుకంటే శుద్ధి శుభ్రం ఉండదు. అందుకని నేను అలాగే అంటున్నాను. కానీ వీళ్ళు నా గురించి అయితే మాత్రం బాగా చెప్తున్నారు మరి వీడియోలో. ఓకే మరి. ఓకే బర్త్డే. ఓకే వస్తాను. ఇంకా మాసం నరికేతాను. ఇంకా మాసం నరికేసామనుకో ఇవాళ మ్యాక్ పీక్ ఉంది అన్నది. మ్యాక్ పీకి ఇది నరకమే చాలా ఇబ్బంది అండి. 2 నెలలు ఉన్నా. ఎందుకంటే కత్తిరి మంచిగా ఉండవు,
మంచిగా ఉండదు. దీనికే అరగంట పైన ఆడుతుంది ఇప్పుడు నాకు. మాసం వస్తుందంటే ఇప్పుడు ఎవరు లేరు కదా, అరగోళ్ళు ఎవరు లేరు కదా, ఇది ఉంది కదా ఉండేది అనమాట. అసలు పప్పు కానీ ఏం తినరండి. అది మేడం. هذا ما راح يسوي نفسه سوا زين. سوا زين. ما راشد. قول ايش هو؟ لا انت تكلم تعال تكلم. هذا المفرقنا ఉల్లిపాయలు తరిగేస్తున్నాను. ఎందుకంటే వర్షం ఉంది కదా, అది మన నుంచి తాతన మాసం పిల్లలు. ఎందుకంటే మళ్ళీ అడుగుతారా ఏంటని. నిన్న పప్పు వండాను, మన కోడి వండాను, ఇంకా మాసం అంటారంటాం కానీ ఇంత మాసం పెట్టాను అనమాట. ఇలా ఏంటంటే ఒకవేళ నేను వండిట్టాను శుభ్రంగా తిన్నా కూడా నా మీద సాడి చెప్తారు. ఇలా ఎలాగంటే మాసం వండి హెడియాలా అని చెప్తారు. మళ్ళీ నాకు వాళ్ళు లేనప్పుడు ఏం చేయాలి, వాళ్ళు ఏం చెప్పారంటే ఓ రోజున కోడి వండు, ఓ రోజునేమో పప్పు వండు, ఓ రోజున కూరగాయలు ఉండాలి. కూరగాయలు పప్పు వండిన రోజున ఏం తింటలేదు. పైకి బాగా మాట్లాడతారు, పైకి ఎవరన్నా బాగా మాట్లాడతారు కానీ వాళ్ళు కొంచెం చాలా డేంజర్ అనమాట. వీళ్ళు మామూలు డేంజర్ కాదన్నమాట. ఎందుకంటే నేను కళ్ళారా చూగాను కాబట్టి పని విషయంలో అయితే మాత్రం నేనేం చేయాలి వాళ్ళు వచ్చి చేస్తారులే అని పనికి దూరంగానే దోకుంటారు. అదే ఎందుకంటే మనం కలిసి పని చేసినప్పుడు నలుగురు చేయాలిరా, నలుగురు కలిసి చేసుకోవాలి అని అంటే వీళ్ళకి చాలా బాధ వచ్చేసింది. మాకు ఆ రోజు నుంచి నేను ఏం చేశానంటే ఇంకా వీళ్ళకి పని ఏం చెప్పట్లేదు. ఇంకా నూనె చూసారా, నూనె అదన్నా. ఎందుకంటే మా చల్లగా ఉంది కదా వాతావరణం, మనకు కూడా పని చేద్ది. పచ్చిమిరకాయలు గట్ట వేసి ఏట మాసం నున్నగా దిట్టంగా వండేసామండే. అందులోకి నేను ఏట మాసం ఈ పెద్ద తింటలేదు ఈ మధ్యని. ఎందుకంటే కొంచెం ఆరోగ్యం కొంచెం బాగట్లేదు. అదనమాట. ఉల్లిపాయలు ఎక్కువ ఎందుకు వేసుకున్నాం ఎందుకనుకోవచ్చు మీరు. ఎందుకంటే సాయంత్రం కూడా ఉంటుంది, సాయంత్రం రొట్టెలు చేస్తాను, ఇంత రొట్టెలు, ఆ రొట్టెలు కూడా ఉంటుంది అనేసి ఎక్కువ ఉల్లిపాయలు ఎక్కువ టమాటా బంగాళదుంపలు వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి నా ప్రయత్నం అనమాట. సరే మరి అయితే నా టీటీ తిరగలా పోతున్నాను నేను. ఈ మళ్ళీ ఎంత పొడుగు వచ్చేది వీడియో నేను ఆ టీటీ తిరుగుతా మాట్లాడితేనే గవా వండేసి ఆ వంట ఎలా ఉందో చూపించేసి మేము ఎలా తినేసినాం చూపించేసి అంతే అక్కడతో సమర్పించేస్తాను. ఈలోగా నేను వంట చేస్తాను, అది చెప్పి మీరు రెస్ట్ తీసుకోండి. నిన్నటిదాకానేమో గగ్గలు కొట్టుకుపోయి అంత ఎండ, ఇవాళ సడన్గా ముసిరెట్టేసింది. పొద్దున్నుంచి రెండు రోజులు ఎండ కాకుండా 2 రోజులు వర్షం వచ్చేసింది. వాతావరణం ఏంటో, ఈ విధానం ఏంటో. నిరుడి సంవత్సరం అయితే అండి ఈ టయానికి ఏప్రిల్ నెల కదా, ఇది ఏప్రిల్ నెలకి ఎండలు మొదలైపోయింది. రంజాన్ అయిన వెంటనే ఎండలు మొదలైపోయింది మొన్నటి సంవత్సరం. ఇప్పుడు ఇంకా చల్లగానే ఉంది. మరి అదండి, ఇంటికి వెళ్దాం అనుకున్నానండి బాబా. ఇంటికి వెళ్దాం అనుకున్నాను, దాని మీద ఒక వీడియో చేసి చెప్తాను ఎందుకు వెళ్ళలేదు ఇంటికి. నాది 2 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ అక్కమ్మకు అక్కమ్మ వేసారు మొన్న అంటే నెల అవుతుంది, వేసి నెల 10 రోజులు అవుతుంది. దానికి ఒక కారణం ఉంది. కారణం కూడా నెక్స్ట్ వీడియోలో వివరిస్తాను. ఎందుకంటే మళ్ళీ నేను అన్ని కలగలుపు అయిపోతుంది కదా, మరి అందుకని వంట అవుతుంది. ఇప్పుడు అక్కడ ఇలా వచ్చానమాట. అక్కడే ఎంత మసాపుకున్నా చలిగా ఉన్నా కానీ పొయ్యిలు అంటించినప్పటికీ చిన్నది కదండి, వంట కదా, అగ్గిపెట్టి అంత ఉందా, వేడి వచ్చేసింది అనమాట. అందుకని మొత్తం వంట కదా అంతా చీకడ అయిపోయిందండి. చీకడ వంట అయిపోయింది. ఇంకొక చికెన్ కూర అయిపోయింది, అన్నం ఉడికిపోయింది. ఇంకా అన్నం తిన్నప్పుడు గట్టా చూపిందాము ఇంకా అనుకున్నాను. కానీ ఏంటంటే సుహరించోపు నవ్వుతా చేసాను వీడియో. నవ్వుతా చేసినప్పుడు వీడియో ఫోన్ కాల్తో మొత్తం అర్థమై ఉంటుంది. నాకు మాట తీరు మారిపోయింది, నా ముఖం మారిపోయి ఉంటుంది. ఎందుకంటే మనిషికి మనశ్శాంతి ఉండదండి నాకు అసలు. దరిద్రం కూడా ఏంటో మరి. ఈ వీడియోలు చెయ్యపోవటానికి కూడా కారణం ఇదే. ఇప్పుడు ఏదన్నా మాట ఉన్నదంటే ఆ మాట ఎలా ఉండదు, నాకేం చెప్పాలో తెలియట్లేదు నాకు. నేను వీడియోలు చేయకపోవడానికి మెయిన్ కారణం ఇదొకటి. నా సిగ్నల్ ప్రాబ్లాలు ఇంకా చాలా ఉన్నాయి.
అది ఒక మనిషికి మనశ్శాంతి అనేది అస్సలు ఉండట్లేదండి. ఒక మాట మాట్లాడే ముందు ఆలోచన విధానం అనేది అస్సలు ఉండట్లేదు. ఒక మనిషి కష్టం తెలియట్లేదు, ఒక బాధ తెలియట్లేదు, ఒక బాధ్యత తెలియట్లేదు, మాట్లాడుకోవడం తెలియట్లేదు, మాట్లాడటం రావట్లేదు జనాలకి. ఏమనంటే కోపాలు. ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా మాట అంటే ఈ రోజుల్లో ఎవరో పట్టలేదు. అంటే ఆలోచన లేదు. ఎవరు చచ్చిపోయినా పర్లేదు, ఎవరు బతికినా పర్లేదు, ఎవరు ఉన్నా పర్లేదు, ఎవరు తిన్నా పర్లేదు. అది మెయిన్. ఎవరో ఏంటని అడగొద్దు ఇంకా. అదండి, నాకున్న జీవితానికి చచ్చిపోవడం మంచిది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అని ఏంటంటే కొన్ని బతికి మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత అర్ధాంతరంగా చచ్చిపోకూడదు కదా అని బతకడం తప్ప. కానీ మనిషి అనేవాడికి ఇన్ని కష్టాలు, బాధలు, అప్పులు ఇవన్నీ ఉండకూడదు. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, అప్పుడప్పుడును నవ్వుతూ ఉండాలి, నవ్వించాలి అనుకుంటాం. కానీ ఇలాంటిది వచ్చేస్తుంటుంది వెంటనే నాకు. ఓకే మరి, ఏమో ఏ ముక్క మాట్లాడొచ్చో మాట్లాడకూడదో తెలీదు. నాకు వచ్చి బాధపడి చెప్పేసాను. బాయ్ బాయ్, ఉంటాను. జై హింద్.